మనం చేసుకునేటువంటి నిత్య పనుల్లో కూడా మనకు ఆ సందేహాలు తలెత్తుతూ ఉంటాయి. మొదటిగా దీపారాధన విషయానికి వచ్చినట్లయితే దీపారాధనకి ఏదైనా వేళ అనేది స్పెసిఫిక్‌గా ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ఉద్యోగరీత్యా ఒక్కొక్క టైం అనేది వాళ్ళకు జరుగుతూ ఉంది. ఈవినింగ్ వచ్చేసరికి చాలా సమయం పట్టొచ్చు. ఆ టైంలో అసలు దీపారాధన చేయడం వాళ్ళకి సాధ్యం కాదు కాబట్టి దాని గురించి వివరించండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. దీపారాధన అనేదానికి వస్తే ఈ ఉద్యోగస్తుల్లో ముఖ్యంగా మీరు అడుగుతున్నటువంటి విషయం, మరి వాళ్ళు వేళ తప్పిన దానికి మరి వాళ్ళు దీపారాధన చేయించాలంటే ఇవాళ కాలంలో యాంత్రిక జీవనం, మనకు ఉద్యోగం లేకపోతే జీవనం లేని కష్టంగా ఉంటుంది. ఒకవేళ కొంతమందికి షిఫ్ట్ల పరంగా చూస్తే కనుక తెల్లవారుజామున కొన్ని షిఫ్ట్లు ఉంటాయి కొంతమందికి ఏమో మధ్యాహ్నం పూట ఉండొచ్చు, కొంతమందికి సాయంత్రం వేళ ఉండొచ్చు, కొంతమంది రాత్రి వేళ ఉంటాయి. ఇక్కడ మనకు ముఖ్యంగా చెప్పాలంటే ఉదయము సాయంత్రం అయితే దీపారాధన చేయాలి. తర్వాత ప్రాతకాలం కూడా దీపారాధన చేయాలి. అంటే మరి దీపారాధన అనేది చేసే వీళ్ళు ప్రయాస ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఉదయం ఒకవేళ చేసుకున్నట్టయితే తెల్లవారుజామున 4 నుంచో 3:30 నుంచి మళ్ళీ వీళ్ళు వెళ్ళేటప్పటికల్లా చేసుకోవచ్చు దీపారాధన. అలా కుదరకపోతే మరి సాయంత్రం వేళ తప్పిన విధానంగా చేయొచ్చా అంటే అక్కడ మనకు వేళ తప్పిన దానికి 8-8:30 వరకు చేయొచ్చమ్మా. 8:30 తర్వాత చేయకూడదు ఇంకా రాత్రి దీపారాధన. ఓకే. ఎందుకండి 8:30 తర్వాత చేయకూడదు అని అంటే అంతరిక్షంలో మనకి చంద్రోదయం అయిపోతుంది అప్పటికే. అంటే సూర్య చంద్రుల గమనాన్ని మనము ఇక్కడ పాటించాలి. ఎందుకంటే దీపారాధన సాయంకాలం పెట్టేటప్పుడు ఉదయం పూట పెట్టేటప్పుడు కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరికీ ఈ దీపారాధన విషయం అంతర్గతంగా ఉండదు తెలియదు. చంద్రోదయం చంద్రాస్తమయం మనకి ఎప్పుడవుతుందమ్మా? జనరల్గా తెల్లవారుజామున 3-3:30, 4 గంటలకు చంద్రాస్తమయం అయిపోతుంది. అంటే చంద్రుడు వెళ్ళిపోతాడు. ఇక ఆకాశంలో సూర్యుడు చంద్రుడు గమనం లేని సమయాన్ని దీపారాధన చేయాలి. ఓకే. మనము అసలు గుర్తించాల్సిన విషయం ఏంటంటే సూర్యుడు చంద్రుడు ఇద్దరు దేవతలు, కనిపించే దేవతలు మనకి. మళ్ళీ మనం అగ్నిముఖం దేవత. అంటే ఈ 3 దేవతల్ని మనం ఆరాధన చేయమని మనకు బ్రహ్మాండ పురాణం తెలుపబడింది. అంటే అందులో సృష్టిలో ఈశ్వరుడు చెప్తున్నట్ట పార్వతీదేవికి, భూమిలో ఈ యొక్క ఉద్భవించినటువంటి భూమిలో ఆయన సృష్టించినప్పుడు సూర్య చంద్రుడు అగ్ని ఈ ముగ్గురిని ఎవరైతే ఆరాధన చేస్తారో సకలము నెరవేరుతాయని. సూర్యచంద్రుడు ఆరాధన ఏ విధంగా చేస్తామంటే పొద్దున్నే సూర్య నమస్కారము ఉదయించేటప్పుడు, మళ్ళీ సాయంత్రం ఆయన ఉదయించేటప్పటికల్లా అగ్ని మనము దీపారాధన చేసి చంద్రుడి దర్శనం చేసుకుంటాం. అంటే ఇక్కడ నక్షత్ర మండలాన్ని చంద్రుడిని దర్శనం చేసుకుంటాం రాత్రిపూట. అది ఎప్పుడు ఆఫ్టర్ 8-8:30 అప్పటి వరకు మీకు చంద్రుడు కనబడడు. చాలా మటుకు చంద్రుడు మీకు ఎప్పుడు కనబడతాడు? మినిమం 8. ఈ ఎండాకాలం అయితే కొద్దిగా తొందరగా వస్తాడు. 7:30-8 గంటలకల్లా మీకు కనబడతాడు. మళ్ళీ తెల్లవార 3:30-4 గంటలకే కనిపించకుండా వెళ్ళిపోతాడు చంద్రుడు. అంటే ఈ సమయంలో ఇన్ గ్యాప్ ఏదైతే ఉందో సూర్యుడు చంద్రుడు ఉన్న మధ్య గ్యాప్లో ఏదైతే ఉంటుందో అసలు అప్పుడు దీపారాధన చేయాలి. అంతేగాని బ్రాహ్మీ ముహూర్త దీపారాధన అనేది కాదు ఇక్కడ అసలు విషయం. బ్రాహ్మీ ముహూర్తం అనేది ముహూర్తం అంతే. అసలు ఇప్పుడంటే సూర్య చంద్రుల గమనం మధ్యలో ఉండే అంధకారం నుంచి బయటపడటానికి ఆ దీపారాధన అనేది మనకు దైవాన్ని దగ్గరగా చూడటానికి దీపాన్ని పెట్టమన్నారు. మనకు మంత్రంలోనే ఉంది. సాధ్యం త్రిమర్తి సంయుక్తం వన్నేన యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ. ఏం చెప్తున్నా దీపారాధనలో ఆంతర్యం ఏంటి అంటే సాధ్యం త్రివర్తి సంయుక్తం. అంటే త్రివర్తి అంటే ఏంటి? 3 వత్తుల్ని ఏకంగా చేయమని. త్రివర్తి సంయుక్తం వన్నేన యోజితం ప్రియం అంటే అగ్నిలోనే పరమాత్ముడి యొక్క స్వరూపం చూడమని. మళ్ళీ చివరిలో ఏం చెబుతున్నారు మనకు? యోజితం ప్రియం గృహాణ మంగళ దీపం అంటే ఇప్పుడు ఏదైనా ఒక మంగళకార్యం చేస్తున్నప్పుడు అమ్మ దీపారాధన చేయడం మొదలుగా అని చెప్తాం. దీపారాధన చేయకుండా ఏ కార్యక్రమం చెయ్యం. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన అంటారు. ఇక్కడ సభ పెట్టినా కూడా, లేకపోతే ఇక్కడ షాపింగ్ మాల్ ఓపెన్ చేసినా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం చేస్తారు. అంటే మనకు సనాతన ధర్మం ఏం చెబుతుందంటే దీపాన్ని అగ్నిని పూజించమని చెబుతుంది. కాబట్టి దీపారాధనకు అంత ప్రాధాన్యం ఉంది. అగ్నిముఖవై సర్వాదేవత. అందుకని హోమాలు చేస్తే కనుక డైరెక్ట్గా మనకు దేవతానుగ్రహం కలుగుతాను అంటారు అగ్నిముఖం ద్వారా.
కానీ అగ్నిదేవుడికి అంత విశేషంగా చెప్పబడింది. ఇంకా మీరు అగ్నిపురాణం తీసుకున్నట్లయితే కొన్ని క్రిటికల్గా సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉంటుందో అగ్నిముఖంలో కొన్ని ద్రవ్యాలతో హోమం చేయాలన్నారు. అంటే అవి నీటికి సంబంధించిన విషయాలు. అవి నీటిని అగ్నిలో వేస్తే మరి దహిస్తుందా అది? కానీ అక్కడ అంత అంతర్గతంగా చెప్పాడు. కానీ అలా హోమాలు చేయమన్నారు. అది ఎలా ఉంటుంది? మన మహత్తు అంటే మన యొక్క మంత్రం యొక్క ప్రతిబలం ఉండాలి. అప్పుడు అవి ఆహుతి అవుతాయి. పెరుగుతో హోమం చేయమన్నారు. మరి పెరుగు ఉంటుందా అగ్నిలో వేస్తే? దహిస్తుందా పెరుగు? దహిస్తుంది. ఎప్పుడు దహిస్తుంది? విపరీతంగా అగ్ని ఉంటే దహిస్తుంది. ఏదో నార్మల్గా చిన్నది పెట్టేసి అక్కడ పెరిగేస్తే ఇంకేముంటుంది? పొగే వస్తుంది. కాబట్టి మనం పెరుగుతో హోమం చేయమని కొన్ని ఉన్నాయి. పెరుగుతో హోమం చేయమని కొన్ని కార్యాలు కాకపోతే పెరుగుతో హోమం చేయమని అన్నారు. పెరుగుతో చేస్తారండి, కానీ అగ్నిపురాణంలో పెరుగుతో హోమం చేయమని కొన్ని ఉన్నాయి. పెరుగు, వరిపేల లాంటి మిశ్రమాన్ని వాడమన్నారు. తర్వాత పూలు కలపమన్నారు. దానిలో రకరకాలు ఉన్నాయి. అవి కొన్ని కోరికలు నిమిత్తం చేస్తుంటాం. ఇక్కడ దీపారాధన విషయానికి వస్తే కనుక సూర్యచంద్రుల గమనాన్ని బట్టి దీపారాధన చేయాలి. అంటే వాళ్ళిద్దరూ ఏ సమయంలో అయితే మనకు భూప్రపంచంలో కనబడకుండా ఉంటారో ఆ సమయంలో దీపారాధన చేయాలి. ఇది అంతేగాని ఉద్యోగం నుంచి రాగానే చేయొచ్చా, ఉద్యోగం నుంచి బయటికి రాగానేనో, లేదా మన డ్యూటీ నుంచి రాగానే ఆ సమయంలో మీకు సూర్యచంద్రుల గమనం లేదనుకోండి, ఖచ్చితంగా చేయొచ్చు. అయినా ఉంది, సూర్యుడో చంద్రుడో మనకు కనబడుతున్నాడు, మరి చేయొచ్చురా అంటే చేయొచ్చు. అది కూడా ఒక ఎక్స్టెంట్ టైం 8 వరకు. నైట్ 8 o'clock వరకు 8-8:30 లోపల చేసుకోవచ్చు. ఇంకా దీపావళి రోజు అయితే చెప్పక్కర్లేదు. ఇక నిత్యాన్ని దీపావళి వెలిగిస్తూనే ఉంటారు దీపావళి రోజులు మాత్రం. అదే మిగతా రోజుల్లో మాత్రం సాధ్యంగా 8 లోపల చేసుకోవటం మంచిది. ఇక కొన్ని దీపాలు ఉన్నాయమ్మా, మనం కాంక్షించే దీపాలు. అంటే కొన్ని శక్తి దీపాలు ఉంటాయి. కంద దీపము, తర్వాత కంద దీపం ఒకటి, గుమ్మడికాయ దీపము, కొబ్బరికాయ దీపము, బెల్లంకి సంబంధించిన దీపము, ఇవి కొన్ని దీపాలు ఉన్నాయి. అవన్నీ రాత్రిపూట కొన్ని మంత్రోపాసన చేస్తూ చేయాల్సినవి ఉంటాయి. అప్పుడు ఆ దీపాలు మంత్రోపాసన తగ్గట్టుగా చేసుకోవచ్చు. వాటికి పరిమితులు అంటూ ఏం లేదు. అందులో మంత్రోపాసన ఉంటుంది కాబట్టి ఆ జపమో, స్తోత్రమో, మాలికనో ఏదో మనం చదువుకుంటూ ఉంటాం కాబట్టి దాన్ని బట్టి అది చేసుకోవచ్చు.